మీరు కానీ 90s కిడ్స్ అయితే జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా చూడకుండా ఉండుండరు. ఇంద్రుడి కుమార్తె అయిన ఇంద్రజికి భూలోకంలో ఉన్న రాజుకి ఎలా పరిచయం ఏర్పడింది, ఆ పరిచయం ప్రేమగా ఎలా మారింది అనేది స్టోరీ. ఈ కథకు ప్రేరణ మాత్రం 1961లో వచ్చిన జగదేక వీరుని కథ. అందులో జగదేక వీరుడిగా సీనియర్ ఎన్టీఆర్ గారు, ఇంద్రుని కుమార్తెగా బి సరోజాదేవి గారు నటించారు. ఆ సినిమాలో ఆవిడ ఇంద్రకుమారిగా పలికించిన హావభావాలు, చేసిన నటన, హే హలా నాగిని, హై హలా వారుని అంటూ ఆమె పలికిన తెలుగుకి ఫిదా అయిపోయారు ఆనాటి తెలుగు ప్రేక్షకులు. 1938వ సంవత్సరం బెంగళూరులో జన్మించిన బి సరోజాదేవి గారు కేవలం 19 సంవత్సరాల వయసులో తన 10వ సినిమాలో నటించారు. నిజానికి ఆమె నటించిన మొదటి తెలుగు సినిమా పెళ్లి సందడి, కానీ పాండురంగ మహత్యం ముందుగా రిలీజ్ అయింది. పలు భాషల్లో సుమారు 200 పైగా చిత్రాల్లో నటించారు. తెలుగులో ముఖ్యంగా శ్రీకృష్ణార్జున యుద్ధం, సీతారామ కళ్యాణం, ఆత్మబలం, శ్రీరామాంజనేయ యుద్ధం, దానవీర సూరకర్ణ, ఉమాచండి గౌరీ శంకర్ల కథ, జగదేక వీరుని కథ ఇలాంటి మరెన్నో సినిమాల్లో నటించి మెప్పించారు. కన్నడ నాట రాజకుమార్ గారితో బబ్రువాహన, రత్నగిరి రహస్య ఇలాంటి సినిమాల్లో, మరీ ముఖ్యంగా స్వతంత్ర సమర యోధురాలు కిత్తూరు చెన్నమ్మ పాత్రలో వీరరసం పండించారు. ఆ తర్వాత నుంచి కన్నడ నాట కన్నడిగులు ఆమెను కిత్తూరు చెన్నమ్మగా పిలుచుకునేవారు. శ్రీకృష్ణార్జున యుద్ధం సినిమాలో ఫస్ట్ హాఫ్లో శ్రీకృష్ణుడి చెల్లి సుభద్ర పాత్రలో చిన్నన్నయ్య మీద ఎనలేని ప్రేమ కురిపించే చెల్లిగా, ఇక సెకండ్ హాఫ్లో తప్పు చేయని తన భర్తను వెనకేసుకొచ్చి అన్ననే ఎదిరించే సన్నివేశంలో తను చూపిన వేరియేషన్స్ సినిమాకే హైలైట్. ఇక ఆవిడ సినిమాల్లో ఎన్నో హిట్ సాంగ్స్ ఉన్నాయి. మొట్టమొదటి తెలుగు వానపాట, ఆత్మబలం సినిమాలో చిటపట చినుకులు పడుతూ ఉంటే చెల్లికాడే సరసన ఉంటే, జగదేక వీరుని కథ సినిమాలో జలకాలాటలలో గలగల పాటలలో, మంచి చెడు సినిమాలో రేపంటి రూపము కంటి, కృష్ణార్జున యుద్ధం సినిమాలో అన్నీ మంచి శకునములే కన్యాదాన సూచనలే, 1000 శుభములు కలుగు నీకు పోయి రావే మరదలా అంటూ ఈ మధ్య ఈ పాటని అరవింద సమేతలో కూడా వాడినట్లున్నారు. ఈ సాంగ్స్ అక్కడో ఇక్కడో ఇప్పుడు వినిపిస్తూనే ఉంటాయి. అద్భుతమైన సినిమాల్లో నటించి మెప్పించిన ఈ అభినయ సరస్వతికి భారత ప్రభుత్వం 1969లో పద్మశ్రీ, 1992లో పద్మభూషణ్, ఇంకా 2008లో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ పురస్కారాలు అందజేసింది. 87 ఏళ్ల వయసులో తనువు చాలించిన ఈ అభినయ సరస్వతి వెండితెర ఇంద్రకుమారికి మన ఛానల్ తరపున అశ్రునివ్వాలి.